హలో అండి, బెండకాయ షర్వా చేద్దాం ఇవాళ. ఎందుకు 100 గ్రామ్స్ మటన్ తీసుకోవాలి. మళ్ళీ బెండకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాలి. కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి 2 లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సాజీర కొంచెం ఉంటే వేయండి, దగ్గర లేదు వేయలేదు. ఇందులో ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే మటన్ కూడా వేసేస్తాం. మనం బాగా శుభ్రంగా కడిగి మటన్ కూడా వేసేస్తాం. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి, స్మెల్ అనేది రాకుండా. కొద్దిసేపు ఫ్రై చేయాలి. కారం కొంచెం కారం ఎక్కువ వేయాలి, ఎందుకంటే మనం చింతపండు రసము పెరుగు వేస్తాం కాబట్టి. ఉప్పు తగినంత. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు తగినంత. ఇప్పుడు మటన్ ఇలా అయినాక కొన్ని వాటర్ వేసి మూత పెట్టాలి. మటన్ కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసి మంచిగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి. ఇందులో చింతపండు రసం కూడా వేసేసేయాలి. ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఇందులో బెండకాయలు వేసేసామండి. ఇందాక వాటర్, పెరుగు, చింతపండు నీళ్ళు వేసాం కదా, ఇందులో బెండకాయలు వేసేసాము. ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మటన్ బెండకాయ షర్వా రెడీ. హాయ్ అండి, మటన్ బెండకాయ షర్వా అయితే రెడీ అయిందండి. మటన్ బెండకాయ షర్వా అయితే రెడీ అయిందండి. చూస్తుంటేనే సూపర్గా ఉంది, బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.